డియర్ గేట్ ఆస్పిరెంట్స్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెంట్రల్. మరి ఆల్రెడీ వీడియో చేసాం మనం. వీడియో దేని మీద చేసాం? టాప్ ఎన్ఐటి ఎంత మరి ఎన్ని మార్క్స్ వస్తే టాప్ ఎన్ఐటీలో సీటు వచ్చేదని వీడియో చేసాం. దానిలో వరంగల్ కానీ, వరంగల్లో రూర్కెలా, మరి తిరుచి, క్యాలికట్, ఏదో అయినా అన్నీ కలిపి మొత్తము ఒక 10 టాప్ ఎన్ఐటీల దాకా కవర్ చేసాం. ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ వీడియోలో ఓన్లీ టాప్ 880ని కవర్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మనకి ఆల్రెడీ ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వీళ్ళు ఏమన్నాడు, సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఫర్ ఎంటెక్ ఎంఆర్క్. మీకు దీన్నే వీళ్ళు 2026 యొక్క మనకి మార్చ్ 19 తర్వాత ఇది ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ 2025 ఇక్కడ మార్చ్ 19 తర్వాత 2026 సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఫర్ ఎంటెక్ ఈ వెబ్సైట్లోని ఓపెన్ చేస్తారు. దీనికి సంబంధించింది కూడా మీరు కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. స్టూడెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మరి ఇప్పుడు టాప్ 880లు ఏమై ఉంటాయి మరి చూద్దాం ఒకసారి. టాప్ 880లు ఎట్లా ఉన్నాయి, టాప్ 880లో మనకి ఎన్ని మార్క్స్ వస్తే టాప్ 880లో సీటు వచ్చే అవకాశం ఉంది, ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎక్సెల్ షీట్ చూపించానమ్మా. ఈ ఎక్సెల్ షీట్ అనేది నేను చూపించిన CCMT నుంచి రావటం అయితే జరిగింది. సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఫర్ ఎంటెక్ 2025 కౌన్సిలింగ్ నుంచి అక్కడ నుంచే తీసుకుని మీరు కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇది జస్ట్ మనం అసలు దీని నుంచి మనము 60% ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామమ్మా. 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. రిమైనింగ్ 40% అనేది 1-to-1 స్టూడెంట్ మరి ఒక మెంటర్షిప్ ఇచ్చేవాళ్ళు, ఒక స్టూడెంట్ 1-to-1 ఇచ్చే ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వలేం కదా. సపోజ్ మీ రిక్వైర్మెంట్ ఒక స్టూడెంట్ ఏకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, బికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, అట్లా డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. అందుకని మీకు మెంటర్షిప్ కూడా ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు మెంటర్షిప్ వద్దు అనుకుంటే యూ కెన్, మరి ఇది ఆల్రెడీ ఉంది మన వెబ్సైట్లో కూడా ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నేను ఫ్రీగా 60% ఇన్ఫర్మేషన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సార్ నేను 5,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాను, ఎందుకంటే మరి నేను మీకు టైము ఇస్తున్నా కాబట్టి ఆ టైం కోసం నేను మిగతా 5,000 రూపాయలు, ఆ 40% ఇన్ఫర్మేషన్ అనేది క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అమ్మ, చూసుకోండి. ఈరోజు ఒక పేరెంట్ అయితే కాల్ చేశాడు. ఈరోజు ఓ పేరెంట్ కాల్ చేసి అతనికి OBC అంటే అతనికి 54 మార్కులు లాస్ట్ ఇయర్ 2025 గేట్లో 54 మార్కులు వచ్చినాయి. 54 మార్కులు వస్తే అతనికి కురుక్షేత్ర వచ్చింది. కురుక్షేత్ర మనకి హర్యానాలో ఉంటుంది. హర్యానాలో CSE వచ్చింది. మరి సరిగా గైడెన్స్ లేకుండా వాళ్ళు హర్యానాని టాప్ ఎన్ఐటీని వదులుకుని మళ్ళీ రాస్తే మళ్ళీ 53 మార్క్స్ వచ్చింది. ఏం చేయాలి సార్ అంటే, మళ్ళీ ట్రై చేయండి లాస్ట్ ఇయర్ స్కోర్ మీద అని చెప్పాను నేను. ఇలా మెంటర్షిప్ లేని వాళ్ళు ఇలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం టాప్ 880 గురించి తెలుసుకుందాం. టాప్ 880 అంటే అలహాబాదు, మరి తిరుచి, కాంచీపురం ఉంటుంది. ఇలా మంచి 880s ఉన్నాయేమో, మీరు కూడా చూసుకోవచ్చు ఇన్ఫర్మేషను. ఎలాంటి 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా మీకు ఎటువంటి కాస్ట్ లేకుండా చూపిస్తాను. 40% ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ జబల్పూరు, తర్వాత కర్నూలు, ఇవన్నీ కూడా మరి టాప్. మరి వీటిల్లో మంచి 880లు ఇక్కడ చూడండి. జబల్పూరు, గ్వాలియర్ ఇలా ఉంది కదా. ఇక్కడ చూసినట్టయితే అలహాబాదు 880, పూణే 880, ఇలా మంచి 880లు కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఓపెన్ స్టూడెంట్స్కి వెళదాం. ఓపెన్ స్టూడెంట్స్ ECM. ఇక్కడ ECE స్టూడెంట్స్ మీకు ఎవరికి కానీ మీకు ఆల్రెడీ 30 మార్కులు వస్తే మీకు ఓపెన్ స్టూడెంట్స్ దీవులు గట్టే మరి కాంచీపురంలో సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది క్యామ్కి సంబంధించి ECE కాంచీపురం. ఇక్కడ మీకు 30 మార్కులు రావాలి. ఇక్కడ మరి కర్నూలులో ఎంటెక్ రోబోటిక్స్, ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 32 మార్క్స్ వస్తే మీకు ECEలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్ ఇది డిఫరెంట్ మొత్తం అన్ని బ్రాంచెస్ కలిపి అయితే నేను చూపిస్తాను. IC టెక్నాలజీ చూడండి. ఇక్కడ ECEలో మీకు ఇక్కడ 33 మార్కులు, 34 మార్కులు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ చూడండి, తర్వాత రోబోటిక్స్ ఉంది, కమ్యూనికేషన్, సిగ్నల్, IC డిజైన్, మంచి ఉన్నాయేమో స్టూడెంట్స్ ఓపెన్ స్టూడెంట్స్కి. తర్వాత డ్రోన్ టెక్నాలజీ కర్నూలులో మంచిగా ఉందన్నమాట. డ్రోన్ టెక్నాలజీ ఇంపార్టెంట్, డ్రోన్ టెక్నాలజీ ECEకి. ఇక్కడ కర్నూలులో చూడండి, కర్నూలులో చూసినట్టయితే మీకు 40 మార్క్స్. ఇక్కడ DA స్టూడెంట్స్ మీకు 40 మార్క్స్ వస్తే మీకు కర్నూలులో ఓపెన్లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. CSE వాళ్ళకి కూడా భువనేశ్వర్లో, ఇక్కడ కూడా భువనేశ్వర్లో 40 మార్క్స్ అమ్మ. భువనేశ్వర్లో
40 కూడా రావాలి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తే మరి స్టూడెంట్స్ అటల్ వైర్లెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇక్కడ కూడా 40 మార్క్స్, ఈ రేంజ్లో 40 మార్క్స్ ఓపెన్లో వస్తే, ఇక ఈసీఈకి ఇక్కడ కూడా 35 మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. కర్నూలులో డ్రోన్. ఇక్కడ చూడండి డిఏ స్టూడెంట్స్కి మనకి ఇక్కడ 62 మార్క్స్ వస్తే మీకు డిఏ స్టూడెంట్స్కి అలహాబాద్లో సీటు వచ్చే అవకాశం ఉంది. స్పెషలైజేషన్ సాఫ్ట్వేర్ గ్రూప్ ఇక్కడ 64 మార్క్స్. సిఎస్సి వాళ్ళకైతే సిఎస్సికి ఇక్కడ 57 మార్క్స్. ఈ రేంజ్లో వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఓపెన్ స్టూడెంట్స్లో. ఓపెన్ కట్ ఆఫ్ స్టూడెంట్స్ చూసినప్పుడు ఇక్కడ ద్వారకా, జబల్పూర్, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఎక్కువగా మరి దీనిలో IIITలో ఏంటంటే జనరల్గా సిఎస్సి రిలేటెడ్, ఈసీఈ రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ మరి స్పెషలైజేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి మరి ఎవరైనా మన మెంటర్షిప్ విఎల్ఎస్ఐ ఉంది చూడండి. ఇక్కడ విఎల్ఎస్ఐలో కాంచీపురంలో 41 అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 38 మార్క్స్ వస్తే మీకు 41 మరి ఈసీఈ స్టూడెంట్స్ కానీ అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కూడా మరి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. నానో ఎలక్ట్రానిక్స్ అని, తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ స్టూడెంట్స్ డెఫినెట్గా మీకు అలహాబాద్లో ఇట్లా సీటు వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే మెంటర్షిప్ ఫర్ గ్రేట్ గైడెన్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా స్టూడెంట్స్కి మరి మెంటర్షిప్ మన వాట్సాప్ నెంబర్ 5,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాను. మీరు 5,000 రూపాయలు కూడా కట్టాల్సిన అవసరం లేదు. 60% నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది. సరే నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే మాత్రం ఇంకా 40% 1-to-1 అంటే స్టూడెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. మీకు ఆ 40% ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మీరు 5,000 రూపాయలు అయితే పే చేయాలి. ఇది మన క్యూఆర్ కోడ్. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా మొత్తం ఇవ్వటం అయితే జరుగుతుంది. మీ వాట్సాప్ నెంబర్కి నేను చూపించే ఈ యొక్క ఎక్సెల్ షీట్లు మొత్తం కూడా మీ యొక్క వాట్సాప్ నెంబర్కి PDF రూపంలో పంపించడం అయితే జరుగుతుంది. బెస్ట్ సపోర్ట్ షాల్ బీ ప్రొవైడెడ్ ఎంటెక్, ఐఐటి కానీ ఐఐసి మొత్తానికి తీసుకున్నాను కలిపి. ఒక్కదానికి ఒక ఎన్ఐటికి మాత్రమే కాదు అన్నిటికి కలిపి నేను 5,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాగ్రత్త, దీనిలో ఎటువంటి బలవంతం లేదు. మీకు సీటు వస్తేనే నేను మెంటర్షిప్ అయితే తీసుకోవటం జరుగుతుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, ఈసీఈ స్టూడెంట్స్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి 30 మార్క్స్ వచ్చిన మీకు కర్నూలు, చెన్నై కానీ కర్నూలులో కానీ రోబోటిక్స్, ఆటోమేషన్, ఐసీ డిజైన్, ఈసీఈకి చాలా ఆప్షన్స్ ఉన్నాయమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఈసీకి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. లైక్ మరి మీరు ఇక్కడ చూడండి సిఎస్సి వాళ్ళకి 40 మార్కులు వస్తే మీకు కర్నూలులో కూడా వచ్చే అవకాశం ఉంది. 44, 38 మార్కులు ఆ రేంజ్లో వస్తే మీకు కర్నూలులో. భువనేశ్వర్ కూడా మీకు మంచిదమ్మ. ఇక్కడ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భువనేశ్వరం కూడా ఇక్కడ కూడా ఒక 42 మార్క్స్, అదేవిధంగా 41 మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది భువనేశ్వర్లో కూడా. ద్వారకా మరి IIIT జబల్పూర్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ 45 మార్క్స్కి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ 50 దాకా మొత్తము 60. అలహాబాద్ ఐఐటిలో IIITలో మంచి ఒక 50 లక్షల ప్యాకేజ్ వచ్చిందమ్మా. 50 LPA మరి 60 LPA అయితే ఇక్కడ మంచి ప్లేస్మెంట్స్ కూడా బాగుండే అలహాబాద్. ఎవరైనా అలహాబాద్ ఆర్ఎస్లో మరి IIITలో జారంటే ఇక్కడ 55 మార్క్స్, 60 మార్క్స్ వస్తే మీకు హోప్స్ పెట్టుకోవచ్చు. అలహాబాద్ ఆర్ఎస్లో, అలహాబాద్ IIITలో మీకు సీటు వచ్చే అవకాశము మంచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి అలహాబాద్ ఇన్ఫర్మేషన్ 52 మార్క్స్. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ మరి కర్నూలు కానీ ఇవన్నీ మంచి వాళ్ళని ఐఐటీల కంటే ఎన్ఐటీల కంటే IIITలో ఇప్పుడు మనకు టాప్ సపోజు మీరు టాప్ 10 ఎన్ఐటీలో సీట్ రాలేదనుకోండి, నెక్స్ట్ అలహాబాద్ ఆర్ఎసి, నెక్స్ట్ మీరు వెళ్ళాల్సిందేది టాప్ IIITకి వెళ్ళండి. మంచి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మరి టైర్ 2 ఎన్ఐటీకి వెళ్ళవద్దు, అక్కడ అంత ప్లేస్మెంట్స్ లేవు. మీరు టాప్ 10 ఎన్ఐటీలో సీటు రాకపోతే, మీకు టాప్ ఎన్ఐటీలో సీట్ రాకపోతే టాప్ IIITకి వెళ్ళండి, నో ప్రాబ్లం. మంచి ప్యాకేజీలు అయితే ఇస్తున్నాడు. మంచి ఎంటెక్, డ్రోన్ టెక్నాలజీ అని కర్నూలు విపరీతంగా మంచి వీళ్ళకి 60 లక్షలు 50 లక్షల ప్యాకేజెస్ కూడా వస్తున్నాయి. ఇక ఓబీసీ స్టూడెంట్స్ చూడండి, అలహాబాద్లో బయోమెడికల్ ఉంది. బయోమెడికల్లో మీకు 25 మార్కులు వచ్చినా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చెన్నైలో ఇక్కడ 30 మార్కులు ఓబీసీ ఎన్సీలకి చాలా అవకాశాలు ఉన్నాయి. మరి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇక్కడ 32 మార్కులు, మరి డ్రోన్ టెక్నాలజీ, విఎల్ఎస్ఐ, ఐసీ టెక్నాలజీ 37 మార్కులకు కూడా, మరి ఇక్కడ 35 మార్కులకు కూడా మీకు ఛాన్స్ ఉంది. ఐసీ టెక్నాలజీ, అటల్ బిహారీ వాజ్పేయి IIITలో ఐసీ టెక్నాలజీ మంచి ఆప్షన్. ఇక సిఎస్సి వాళ్ళకి కూడా చూడండి, సిఎస్సి వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కర్నూలులో 39 మార్కులు వచ్చినాయి. మీకు మెంటర్షిప్ తీసుకుంటే మరి అదే చెప్పినా కదా, నేను ఒక పేరెంట్ కాల్ చేసి లాస్ట్ ఇయర్ నన్ను మెంటర్షిప్ తీసుకున్నాను
తీసుకోకపోవడం వల్ల మాకు తెలియలేదు, కురుక్షేత్ర సీట్ వస్తే మేము అది వదులుకున్నాము అని ఇప్పుడు చాలా లబోదిబ్బం అంటున్నాడు ఆ స్టూడెంట్. మరి ఆ పేరెంట్ అయితే స్టూడెంట్కి ప్రాబ్లం, కొంతమంది స్టూడెంట్స్కి ఇబ్బంది లేదు, పేరెంట్స్కి ఇబ్బంది. ఇక్కడ చూడండి కర్నూలు ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ ఉంది, ఇక్కడ కూడా మీకు 40 మార్కులు అంటే డిఏలో వచ్చినా మీకు డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం ఉంది. అటానమస్ సిస్టమ్, మెషిన్ లెర్నింగ్, మేనేజ్మెంట్ గ్వాలియర్, ఇవన్నీ కూడా సిఎస్సి 44 మార్కులు, డేటా సైన్స్ జబల్పూర్ 44 మార్కులు, ఈ రేంజ్లో మీకు సీటు వచ్చే అవకాశం. ఇక్కడ చూడండి అలహాబాద్ మరి IIITలో అలహాబాద్ IIIT రోబోటిక్స్ అండ్ మెషిన్, ఇక్కడ డిఏ స్టూడెంట్, డిఏలో మీకు కానీ 55 మార్కులు వస్తే డెఫినెట్గా ఇక్కడ సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి పుష్కలంగా. మరి IIIT పూణే మంచిదమ్మ, పూణేలో చూడండి, ఇక్కడ పూణేలో కూడా మరి 53 మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి మీరు రౌండ్ 3లో లేదు లక్నో, ఇక్కడ రౌండ్ 2లోనే లక్నో నంబర్ 1 మంచి ప్యాకేజెస్. లక్నోలో మీకు సీట్ రావాలంటే 53 మార్కులకి రౌండ్ 2కి అయిపోయింది. లక్నో మన జేఈ స్టూడెంట్స్ కూడా చాలామంది చేరారు, మన మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా. ఒక స్టూడెంట్ బీటెక్ చేస్తున్నాడు. లక్నో మంచి IIIT, టాప్ IIIT అని మనం చెప్పవచ్చు. ఇది రౌండ్ 2లోనే అయిపోయింది, రౌండ్ 3కి లేదు ఇది ఇక్కడ సీటు. మనకి జనరల్గా అడ్మిషన్స్ ఏ విధంగా అంటే రౌండ్ 1, ఇక్కడ చూడండి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, తర్వాత స్పెషల్ రౌండ్, ఇలా డిఫరెంట్ అడ్మిషన్స్ అయితే కావాలి. ఇవన్నీ కావాలంటే మీకు మెంటర్షిప్ తీసుకోవాలమ్మా. తీసుకోకపోతే మీకు అది మీ ఇష్టం. ఎందుకంటే తీసుకోకుండా మీరు మరి లాస్ట్ మూమెంట్లో కొంతమంది తప్పులు చేస్తారు. ఆ మిస్టేక్ జరగకుండా ఉండాలంటేనే మీరు మెంటర్షిప్ అయితే తీసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్. ఇక్కడ లక్నో లేదు చూడండి, ఇక్కడ లక్నో ఉందా, రౌండ్ 3, రౌండ్ 2కే అయిపోయింది అది, రౌండ్ 2కే ఎత్తుకెళ్ళిపోయారు. మరి ఎంత బంగారం లక్నో. ఇక ఎస్సీ స్టూడెంట్స్కి వెళితే మీరు కర్నూలు, మరి కర్నూలులో కూడా 32 మార్కులు, మీకు 28 మార్కులు వచ్చిన ఇక్కడ సీటు వచ్చి 25 మార్కులు అమ్మా, 25 మార్కులు ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ వచ్చే అవకాశం ఉంది. సిఎస్ ఇదంతా నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను, 60% ఇన్ఫర్మేషన్. దీన్ని చూసుకుని మీరు అడ్మిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు నో నీడ్ టు పే సింగిల్ రూపీ కూడా పే చేయొద్దు, సింగిల్ రూపీ కూడా పే చేయకుండా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ చేసాను. మరి నా మెంటర్షిప్ కావాలంటే మాత్రం 5,000 ఎవరైతే జారుతారో వాళ్ళతో 1-to-1 మాట్లాడటం జరుగుతుంది. ఏది మంచిది ఏది చెడ్డది అనేది మాట్లాడతాం. మరి నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయితే మీరు సింగిల్ రూపీ కూడా మరి ఎవరికి పే చేయకుండా మీరు సీట్స్ అయితే మరి పొందవచ్చు. ఇక్కడ చూడండి సిఎస్సి మరి ఇక్కడ 28 మార్కులకు వస్తుంది. ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ సిఎస్సి 32 మార్కులు, డేటా సైన్స్ వచ్చేసి ఇక్కడ ఒక 30 మార్కులు రావాలా. డేలో పిహెచ్డి కూడా ఉంది అలహాబాద్లో, మీరు యూ కెన్ డూ పిహెచ్డి ఆల్సో, డైరెక్ట్ పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. 32 మార్కులు వస్తే మీరు డైరెక్ట్గా అలహాబాద్ IIITలో పిహెచ్డి చేసే అవకాశం ఉంది. స్టూడెంట్స్ మరి ఇక్కడ చూడండి, ఇక్కడ లక్నో ఉంది. లక్నోలో ఎస్సీ స్టూడెంట్స్కి మంచి IIIT లక్నోలో మనకి లక్నో అనేది చూడండి, ఇక్కడ లక్నో అనేది రౌండ్ 2కి అయిపోయింది. ఎస్సీ స్టూడెంట్స్కి కూడా లక్నో అనేది రౌండ్ 2కి అయిపోయింది. ఇక్కడ లాస్ట్ లక్నో ఉంది. ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్కి మనకి రౌండ్ 3లో 35 మార్కులు రావాలి. 35 మార్కులు వస్తే మీకు డెఫినెట్గా ఈ విల్ బి ప్లేస్డ్ ఇన్ IIIT లక్నోలో అవకాశం ఉంది. అలహాబాద్లో ఇక్కడ సిఎస్సి డేటా గ్రూపు 43 మార్కులు. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి మనం 19 తర్వాత మాట్లాడుకుందాం. మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే యూ కెన్ జాయిన్ ఇన్ 19th, మరి ఇప్పుడే కాదు. మరి మీకు కానీ సీటు వస్తేనే నా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. అనవసరంగా డోంట్ మరి వేస్ట్ యువర్ మనీ. మీరు అనవసరంగా డబ్బులు కట్టవద్దు. ఎక్కడైనా సరే ఎవరికైనా కానీ మీకు సీటు వచ్చింది అనిపిస్తేనే మీరు మెంటర్షిప్ జాయిన్ అయితే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఇక్కడ చూడండి మొత్తం 43 మార్కులు ఎస్సీ స్టూడెంట్స్ అలహాబాద్ ఉన్నారు. మరి 43 నుంచి 19 మార్కులకు కూడా ఉంది. బయోమెడికల్, పవర్ కంట్రోల్, మెకాట్రానిక్స్, విఎల్ఎస్ఐ 28 మార్కులు, 25 మార్కులకు కూడా వస్తుంది ఇక్కడ స్టూడెంట్స్. 25 మార్కులు నానో విఎల్ఎస్సి ఇక్కడ కూడా 24 మార్కులు. సో మరి ఐసీ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇక్కడ కూడా ఒక 28 మార్కులు. ఈ రేంజ్లో మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. టోటల్గా 43 మార్కులకి అయితే టాప్ అలహాబాద్ అయితే ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం. ఇక్కడ చూడండి మనం రౌండ్ 3లో ఎస్టీ స్టూడెంట్స్కి అస్సలు లేవు సీట్లు. రౌండ్ 3లో ఎస్టీ స్టూడెంట్స్కి మరి ఇక్కడ చూడండి 248 గ్వాలియర్లో మరి అటానమస్ సిస్టమ్స్ అండ్ మెషిన్ ఇంటెలిజెన్స్ అంటే డిఏ వాళ్ళకు ఉంది. తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ సిఎస్సి 25 మార్క్స్ రావాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ కూడా 25, సిఎస్సి 25.5. అంటే లాస్ట్ ఇయర్ ఈసీఈ స్టూడెంట్స్కి ఇక్కడ 20 మార్కులు వచ్చినా మీకు వచ్చే అవకాశం ఉంది. సిఎస్సి భువనేశ్వర్, IIIT భువనేశ్వర్ కూడా మంచిది. IIIT భువనేశ్వర్ కానీ, IIIT నయా రాయ్పూర్ కానీ మంచి ఇక్కడ 26
6 మార్కులు ఇచ్చినా కానీ మీకు ఎస్టీ స్టూడెంట్కి సీట్గా ఉంది. ఇక్కడ చూడండి, దీన్ని నేను ఏం చేస్తానంటే రౌండ్ 3కి కట్ చేస్తాను, రౌండ్ 2ని ఎంటర్ చేస్తాను. ఎన్ని సీట్లు పెరుగుతాయో చూడండి. ఇక్కడ జస్ట్ రౌండ్ 2కి ఇక చూడండి పెరిగినాయి, సీట్లు పెరిగినాయి కదా. ఇక్కడ రౌండ్ 2లో ఎన్ని వచ్చినాయి చూడండి. రౌండ్ 3కి అయిపోతున్నాయి. ఇక్కడ జస్ట్ మనకి రౌండ్ 1 పెడతారు, రౌండ్ 2 పెడతారు, రౌండ్ 3 పెడతారు, డిఫరెంట్ పేజీలు పెడతారు. మరి స్పెషల్ రౌండ్ 1 అంటారు, స్పెషల్ రౌండ్ 2 అంటారు, స్పెషల్ రౌండ్ 3 అంటారు. తర్వాత డిఫరెంట్గా ఇక్కడ ఇంకోటి ఉంది కదా, తర్వాత ఇవి డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. నేషనల్ స్పాట్ రౌండ్ ఉంటుంది. ఇన్ని రౌండ్ల తర్వాత వెయిట్ చేయాలి. అప్పుడు దాకా నేను మెంటర్షిప్ మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఆల్రెడీ చూపించాను. ఎవరైతే 5,000 రూపీస్, మీరు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఫ్రీ ఇన్ఫర్మేషన్, దాన్ని కూడా వాడుకోండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు పే ఎనీ మనీ, నాతో 1-to-1 మాట్లాడాలంటే మాత్రం 5,000. ఈ 1-to-1 మాట్లాడితే ఒక రోజులో అవదమ్మా. మీకు ఐఏఎస్సిలో సపోర్ట్ చేయాల్సి వచ్చింది, ఐఐటీలు, ఎన్ఐటీ, సిఎఫ్టీ మొత్తం సెంట్రల్ యూనివర్సిటీ మొత్తానికి సపోర్ట్ చేయాలి. అన్ని రౌండ్లు, స్పాట్ రౌండ్ కానీ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, స్పాట్ 1, స్పాట్ 2, స్పాట్ 3, మరి స్పెషల్ స్పాట్ రౌండ్, ఇలా అన్ని రౌండ్ల్లో మీకు మరి సపోర్ట్ చేయాలి ఉంటుంది. మరి ఆగస్టు వరకు నేను మీతో మాట్లాడాలా, గుర్తుపెట్టుకోండి. ఆగస్టు వరకు మీరు 5,000 ఎవరైతే ఇస్తారో మరి మెంటర్షిప్ జాయిన్ అవుతారు, వాళ్ళతో జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా నేను మాట్లాడతా. లేకపోతే నేను ఇచ్చే ఫ్రీ ఇన్ఫర్మేషన్తో మీరు జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ ఇన్ఫర్మేషన్ యూ విల్ బి ప్లేస్ ఇన్, మంచి IIITలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది దీని యొక్క కౌన్సిలింగ్. ఇక్కడ మొత్తం డేటా ఉందాము, ఇక్కడ కూడా డేటా మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ డేటాని తీసుకుని దీన్ని ప్రాసెసింగ్ చేసి ఎక్సెల్ షీట్లోకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఏఎన్ఐటి, ఐఐటి ఎలా ఉంటుంది, తర్వాత డిఫరెంట్ మరి గైడెన్స్, ఫుల్ గైడెన్స్ ఇస్తా. ఎందుకంటే స్టూడెంట్స్ మిస్టేక్ చేయొద్దు. మరి జస్ట్ 2,000, 5,000 రూపాయల కోసం కక్కుర్తిపడి మనం మిస్టేక్ చేసి ఆ సీటు కోల్పోయి, ఒక స్టూడెంట్ అదే పేరెంట్ చెప్పారు కదా, మరి లాస్ట్ ఇయర్ 54 మార్క్స్కి కురుక్షేత్ర వచ్చింది. కురుక్షేత్ర అని బంగారం లాగా జాయిన్ అవ్వచ్చు ఆ స్టూడెంట్స్. మరి జాయిన్ అవ్వకుండా ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ అనవసరంగా వేస్ట్ అయింది. ఇలా వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఎక్కడైనా తీసుకోండి మెంటర్షిప్. మరి అది మరి ఈ యొక్క లేకపోతే ఈ ఫ్రీ ఇన్ఫర్మేషన్ అయినా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ మనకి త్వరలో కౌన్సిలింగ్ వచ్చేది 2026కి సంబంధించిన కౌన్సిలింగ్ ఇక్కడ నుంచే మనం అప్డేట్ చేస్తాం. ఐఐటీలకి అయితే డిఫరెంట్గా ఇస్తారు. ఐఐటి 23 ఐఐటీలు ప్లస్ ఐఏఎస్సికి సంబంధించి డిఫరెంట్ ఇస్తారు. దీనికి మాత్రము మరి కౌన్సిలింగ్ అయితే తీసుకోవాల్సి ఉంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ ఆఫ్. ప్రతి ఒక్కరు కూడా మరి మెంటర్షిప్ జాయిన్ అయిపోయిన పర్వాలేదు, మీరు సొంతగా జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్ చేయొద్దమ్మా, మిస్టేక్ చేయొద్దు. డోంట్ డూ ఎనీ మిస్టేక్. మీరు చక్కగా ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ, బాయ్.